అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీలో భారీ మార్పులు జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎప్పటి నుండో మాట్లాడుతూ వస్తున్నారు. కేటీఆర్ను ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో జైల్లో వేద్దామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక భారీ ప్లాన్. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు మాట్లాడుకుంటూ వచ్చినారు. మొన్న వేములవాడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా చెప్పినారు, కేటీఆర్ జైలుకు పోవడానికి రెడీగా ఉండు, సర్వం సిద్ధమవుతున్నది, నీ స్కాములు బయటపడుతున్నాయి, నేను తీసుకుపోయి లోపల పెడతారని చెప్పి ఓ వైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడిండు. భారీ బాంబు వేలబోతున్నది, పొలిటికల్ బాంబులు మొత్తం భూకంపం బదలయ్యేటటువంటి రేంజ్లో ఉంటాయి, మొత్తం పెద్ద పెద్ద ఆటం బాంబులు వేలబోతున్నాయి, అసలు ఎట్లుంటుంది అంటే మనం ఊహించినటువంటి తరహాలో ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చాలా మంది చెప్పినారు, సీనియర్ లీడర్లు చెప్పినారు. కాంగ్రెస్ నేతలు అయితే ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 7 కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారు. వాళ్ళ స్కాములు పెద్ద ఎత్తునున్నాయి. దాంట్లో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి నేతలు మొత్తం ఫ్యామిలీ అంత ఉంటుందని కూడా చెప్పినారు. సీన్ కట్ చేస్తే ఏదో దీపావళి రోజు చెప్పిరు ముచ్చట. ఇప్పుడు దీపావళి పోయి దాదాపు ఒక నెల పూర్తయ్యేటటువంటి దశ వస్తున్నది. దీపావళి రోజు చెప్పినటువంటి ముచ్చట ఇప్పటిదాకా బాంబు లేదు, ఆటం బాంబు లేదు, ఉల్లిగడ్డ బాంబు లేదు, ఆలుగడ్డ బాంబు లేదు, కుక్కచేరు బాంబు లేదు, అసలు బాంబుల కథే లేదు. సో ఈ బాంబుల వ్యవహారం పక్కన పెడితే కేటీఆర్ నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 15వ తారీఖు లోపు అరెస్ట్ కాబోతుండనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. కేటీఆర్ను ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారట అంటే, ఫస్ట్ ఫార్ములా ఈరేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, లగచర్లకు సంబంధించినటువంటి దాడి అంశం ఒకటి, తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. అట్లనే కేటీఆర్ కింద పనిచేసినటువంటి అధికారులు ఎవరైతున్నారో, అది జిహెచ్ఎంసీలో అయినా, లేకపోతే ఐటీలో అయినా, లేకపోతే ఇతర శాఖలో అయినా, కేటీఆర్ కింద పనిచేసినటువంటి వ్యక్తులు కేటీఆర్ ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున స్కాములు చేసిరనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం. అట్లనే ఈరోజు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చాలా మందికి సంబంధించిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన భూదందా స్కామ్లు వస్తున్నాయి. కోర్టు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు వీళ్ళు చేసినటువంటి దందాల మీద. ఇది ధరణి వెబ్సైట్ని తారుమారు చేసి ఒక భూమిని ఇంకో భూమి విధంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా మొత్తం సర్వే నెంబర్లు చేంజ్ చేసి లేఅవుట్లు పెట్టి ప్లాట్లు అమ్ముకున్నారట ప్రభుత్వ భూములను. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే కేటీఆర్ను ఏదో ఒక విధంగా తీసుకుపోయి జైల్లో పెడదామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మాస్టర్ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రంగంలోకి దింపడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఇప్పుడు రెడీ అవుతున్నాడు. సింపుల్ పాయింట్ ఏంటంటే, కవిత దెబ్బకు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. దిక్కుతోచని స్థితిలో ఒకవేళ హరీష్ రావు ఉంటే ఆయనకున్నటువంటి ఏకైక ప్లాన్ బీజేపీ లేదా కాంగ్రెస్. సో బీజేపీ ఓడడానికి కొంచెం తక్కువ స్కోప్ ఉండొచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి లేదు, ప్లస్ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి హరీష్ రావుకి కావాల్సింది ప్రధానంగా తెలంగాణ. కాబట్టి ఆయన మాక్సిమం ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తే హరీష్ రావుకి మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది వినబడుతున్నటువంటి చర్చ. అసలు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టడానికి గల కారణం ఏంది? విడిచిపెడతాడా? అది పాసిబుల్ అవుతుందా? హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? అసలు ఏ బేసిస్ కింద మీరు ఈ వార్త చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి నేను చాలా క్లియర్ కట్ ఆన్సర్ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఒకవేళ కేటీఆర్, ఇప్పుడు ఫస్ట్ మనం కేసీఆర్ పరిగణంలోకి తీసుకుందాం. కేసీఆర్ ఈయన ఫస్ట్ ఆప్షన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ కేసీఆర్, తర్వాత కేటీఆర్ ఈయన సెకండ్ ఆప్షన్, అంటే ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత ఇటు హరీష్ రావు, ఈయన ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు ఉన్నది, హరీష్ రావు ఈయన థర్డ్ ఆప్షన్. తర్వాత అందరికంటే కింద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఈమె ఫోర్త్ ఆప్షన్. అయితే ఒకవేళ కేసీఆర్ ఆల్రెడీ బయటకు వస్తలేడు, గట్టిగా తిరుగుతలేడు, పార్టీలో అంత యాక్టివ్గా లేడు, కానీ పార్టీ వ్యవహారాలు ఆయన ఫామ్ హౌస్లో ఉండే చూసుకుంటున్నాడు. ఇవన్నీ అంశాలు మనం చూస్తున్నాం కదా. కేసీఆర్ని పక్కన పెడితే సెకండ్ ఆప్షన్ కేటీఆర్. సో కేటీఆర్ ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్ పదవి తీసుకొని మొత్తం బాధ్యతలు తీసుకొని కేటీఆర్ఏ హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో, లేకపోతే ఇటు జిహెచ్ఎంసీకి జిహెచ్ఎంసీ అంటున్నా, ఇది లగచర్లకు సంబంధించినటువంటి దాడి అంశంలో, ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాలలో కేటీఆర్ మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు. ఒక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ బలంగా పోషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కేటీఆర్ని గనక అరెస్ట్ చేస్తే, ఇఫ్ కేటీఆర్ అరెస్ట్ అయితే
నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని డీల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? సెకండ్ ఆప్షన్. కేసీఆర్ అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు, పెద్దగా కేసీఆర్ యాక్టివ్గా లేడు. ఆయన వయసు కూడా 74 సంవత్సరాల పైచిలకు వయసు. బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఇప్పుడు మాట్లాడే అవకాశమో, ఇప్పుడు గట్టిగా కొట్లాటలు ఫైట్లు చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు. అయితే ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే పెద్దగా పేరు వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని డీల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఒక మాస్క్ లీడర్గా పేరు వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అంటే హరీష్ రావు. ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు కూడా ఉన్నది. కేటీఆర్ జైలుకు పోతే హరీష్ రావుకు మంచి పేరు వస్తుంది. హరీష్ రావుకు పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు మొత్తం అందుతాయి. హరీష్ రావు మళ్ళీ పార్టీలో పుంజుకుంటాడు. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ చేసేదనుకో, హరీష్ రావు మొత్తం బీఆర్ఎస్ పార్టీని తన వైపు మల్లుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఒక క్లారిటీ ఉంది. గతంలో 2023కు సంబంధించినటువంటి పోయిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణము 100% కేటీఆర్కి సంబంధించినటువంటి ఒంటెత్తిపోకడ, కేటీఆర్ ఎవరిని కలవకపోవడం, కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడము, కేటీఆర్ ఇష్టం అన్నట్టు వ్యవహరించడము, కేటీఆర్ కలుపుకొని ఎవరిని ముందుకు పోలేదు, ఇష్టం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, చెప్తే వినలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కదా. కేవలం కేటీఆర్ నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఒక అంశం. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఇదే. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మనం విన్నాం కదా, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి మాట. అయితే కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున పైకి లేచేటటువంటి వ్యక్తి హరీష్ రావు. కాబట్టి ఈ హరీష్ రావు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ పాత్ర పోషిస్తే ఎదుగుతాడో, రేపటి రోజు ఒకవేళ కేటీఆర్ను ఒక 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో పెడితే, ఇన్ కేస్ 2 నెలల్లో నెల రోజులు జైల్లో పెడితే, ఈ 31 రోజులు, మంత్కు 31 రోజులు కాబట్టి 31 రోజులు మొత్తం ఈయన హ్యాండిల్ చేసుకోవాలి కదా. హరీష్ రావునే కదా పెద్ద ఎత్తున హ్యాండిల్ చేసేది. అంటే ఈ 1 మంత్లో ఎక్కడ ఎదిగిపోతాడో, ఈ 1 మంత్లో హరీష్ రావు ఎక్కడ పాపులర్ అవుతాడో, హరీష్ రావు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని మొత్తం తన వెనకాల తిప్పుకుంటాడో. ఒకవేళ హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీని మొత్తం వెనకాల తిప్పుకొని రేపటి రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని చెప్పి ఇప్పుడు ముగ్గురు, హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కొట్లాడుతున్నారు. సంతోష్ రావు అంటే పక్కన పెట్టుడు. సంతోష్ రావు ఎప్పుడు కేసీఆర్ మూతి దుడుసుడు, కేసీఆర్ భోజనం పెట్టుడు, గిలాస పట్టుడు, ఇవే చేస్తాడు సంతోష్ రావు. పెద్ద సంతోష్ రావుకి సంబంధించిన వ్యవహారం పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే నెక్స్ట్ కవితని రంగంలోకి దింపాలనేది కేసీఆర్కి సంబంధించినటువంటి ప్లాన్ అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. అయితే కవిత కంటే సీనియర్ లీడర్ కదా హరీష్ రావు, కేసీఆర్ కంటే సీనియర్ లీడర్ కదా. హరీష్ రావుకు మంచి పేరు కూడా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. హరీష్ రావు ఒక క్రమశిక్షణ గల లీడరు. ఆయన ఎవరు జోలికి పోడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా పోతాడు. హరీష్ రావుకి ఆయనకు క్యాస్ట్ ఫీలింగో లేకపోతే నేను ఒక పెద్ద పొలిటీషియన్ అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. ఆయన వ్యవహారం ఒకటి, ఆయన పని ఒకటి, ఆయన చేసుకుంటూ పోతాడు. ఆయనకి ఎవరితో సంబంధం లేదు. ఆయన పబ్లిక్ అందరినీ సమానంగా చూస్తారు. పార్టీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలను ఒకే తీరు చూస్తారు, లీడర్లను కూడా ఒకే తీరు చూస్తారు. వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనేటటువంటి తరహాలో హరీష్ రావు ఆలోచనలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీలకు మంచి పేరుంది. హరీష్ రావుకు చాలా మంచి పొలిటీషియన్ అనేటటువంటి ఒక అంశం ఉంది హరీష్ రావు మీద. అయితే ఈ హరీష్ రావు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున పైకి లేస్తాడో, కేటీఆర్ని కనుక తీసుకుపోయి జైల్లో పెడితే హరీష్ రావు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని హ్యాండిల్ చేస్తాడో, పుసుక్కున హరీష్ రావు బీఆర్ఎస్ని హ్యాండిల్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలందరూ హరీష్ రావు అంటే డెప్త్లోకి వెళ్ళిపోతారు, హరీష్ రావు గుప్పెట్లోకి వెళ్ళిపోతారు. హరీష్ రావు మైండ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాల పైన ఉండొచ్చు. కాబట్టి హరీష్ రావుని కొంత సైడ్కు జరపాలనేది కేసీఆర్కి సంబంధించినటువంటి ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. అందుకే మీరు చూడుర్రి, హరీష్ రావుని ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడు కేటీఆర్. ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ హరీష్ రావుని ఇండివిజువల్గా పంపిస్తాడు వేరే దగ్గరికి. కేటీఆర్ ఇండివిజువల్గా పోతాడు. ఏదైనా మీటింగ్స్ ఉంటే, పెద్ద సభలు ఉంటే, లేకపోతే ఇంకే వేరే అంశాలు ఏదైనా ఉంటే ఒంటరిగానే పోతాడు కేటీఆర్. హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులను కూడా కేటీఆర్ ఒంటరిగా కలిసిండు. హరీష్ రావు ఏమో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ డైరెక్ట్ విలేజ్లోకి పోయి కలిసిండు హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత కేటీఆర్ లగచర్లకు సంబంధించిన ఘటనలో హరీష్ రావును తీసుకోపోయినా కూడా హరీష్ రావుతో పెద్దగా మాట్లాడియలేదు కదా. హరీష్ రావును పెద్దగా మీడియా సమావేశాలు ఢిల్లీలో పెట్టినప్పుడు కూడా కేటీఆర్ హరీష్ రావును పెద్దగా ఫోకస్ చేయలే. అసలు హరీష్ రావుతో మాట్లాడియలేదు చక్కగా. హరీష్ రావును పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మొత్తం ఈయనే డీల్ చేసింది కేటీఆర్ కంటే పెద్ద లీడర్ కదా, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, రాజకీయాలలో పెద్ద హరీష్ రావు. కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు హరీష్ రావు పక్కనే ఉన్నాడు. సరే, ఆయన అగ్గిపేట ముచ్చట అదంతా పక్కన పెడితే ఆయన చేసినటువంటి వ్యవహారం చాలా ఉంది కదా ఉద్యమంలో హరీష్ రావు. అలాంటి హరీష్ రావును ఇప్పుడు సైడ్కు జరపడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ ఉన్నది. కాబట్టి హరీష్ రావు ఎక్కడ కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్ ప్లేస్లోకి హరీష్ రావు ఎక్కడ వస్తాడేమో,
ఎక్కడ రేపటి రోజు ముఖ్యమంత్రి పదవి అడుగుతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను రంగంలోకి దింపిండు కేసీఆర్. ఇప్పుడు కవితకి ఇప్పుడు ఏం చెప్తున్నది, బీసీ పోరాటం, బీసీ కులగణన జరగాలి, బీసీలకు అధికంగా సీట్లు రావాలి అని చెప్పి ఇప్పుడు బీసీ పోరాటం చేస్తుంది కవితక్క. గతంలో ఏమో ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చొని కవితక్క ఆమె మహిళలకు రిజర్వేషన్ కావాలి, 33% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పింది. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పింది, కొన్ని రోజులు పనిచేసింది, తర్వాత సైలెన్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత జైలుకు పోయిందో, జైలుకు పోయి తెలంగాణకి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత బెయిల్ వచ్చి బయటకు వచ్చినాక కవిత పెద్దగా పాలిటిక్స్లో యాక్టివ్గా లేదామా, మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. అలాంటి పరిమితం అయిపోయినటువంటి కవితక్క వెంటనే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత బయటకు వచ్చి పిల్లలను కలిసింది, ఇది హాస్పిటల్లో పిల్లలను కలిసి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి బీసీ నినాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది కవితక్క. ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నది. తర్వాత ఇప్పుడు కవితక్కనంట పాదయాత్ర చేస్తుందట, అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తుందట. అట్లనే హైదరాబాద్లో ఫస్ట్ పాదయాత్ర. ఎందుకు హైదరాబాద్లో పాదయాత్ర అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క చెప్పుకుంటుంది అన్నట్టు భారీ బహిరంగ సభలలో, నన్ను అడ్డగోలుగా తీసుకుపోయి జైల్లో పెట్టిరు, బీజేపీ కాంగ్రెస్ చేసినటువంటి కుట్ర, నేనేం తప్పు చేయలే, నేను తప్పు చేస్తే జైల్లోనే ఉండేదాన్ని కదా, నాకు శిక్ష పడేది కదా, నాకేం శిక్ష పడలే, కేవలం నా పైన ఆరోపణలతోటి నన్ను జైల్లో పెట్టిరని చెప్పి ఇప్పుడు ప్రచారం చేసుకుంటుంది కవితక్క. కవితక్క సడన్ గా బయటికి రావడానికి కారణం కేటీఆర్ మార్చి 15వ తారీఖు లోపు అరెస్ట్ కాబోతున్నాడట. జనవరి, ఫిబ్రవరి, మార్చి 15వ తారీఖు లోపు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు. అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్లనో అట్లా డిసెంబరో మార్చ్ అనుకోండి, మ్యాక్సిమం మార్చి లోపు డిసెంబర్ 15కే క్లోజ్ చేద్దాం కేటీఆర్ అనేది ప్రధానంగా వినబడుతున్నట్టు ఒక చర్చ. అయితే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేటీఆర్ ప్లేస్ లో హరీష్ రావు రావద్దు అంటే ఏం చేయాలా, కవితక్కని తీసుకురావాలి. ఆల్రెడీ కవితక్క పాపం టీఆర్ జైలుకు పోయింది, చాలా కష్టపడ్డది, ఇబ్బంది పడ్డది. కాబట్టి సో కవితని ఇప్పుడు కేటీఆర్ ప్లేస్ లోకి తీసుకురావాలి మెల్లగా. మళ్ళీ రేపు రోజు కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత కవితక్క వెనకాల తిరగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కవితక్క వెనకాలనే మొత్తం ఇప్పుడు కేటీఆర్ ఉండాల్సిందే. ఏదో ఒకటి కేసీఆర్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే మెల్లగా హరీష్ రావు ఇట్లా సైడ్కు జరుపుతా ఉన్నాడు. హరీష్ రావు ప్లేస్ లోకి కేటీఆర్ కంటే మించిన తరహాలో కవితను తయారు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. మీరు ఒక విషయం బాగా గమనించుర్రి, కేసీఆర్కు మేనల్లుడు హరీష్ రావు, కానీ మేనల్లుడు కంటే ఎక్కువ బిడ్డ కదా, బిడ్డ కొడుకు కదా. ఇప్పుడు అల్లుడి మీద ప్రేమ ఉంటుంది కాదనం, కానీ అల్లుడి కంటే ఎక్కువ కదా కన్న కొడుకు, కన్న బిడ్డ కదా. కన్న కొడుకు ఏమో జైలు పోతున్నాడు, కొడుకు ప్లేస్లో రావాల్సిన అల్లుడు కాదు. అల్లుడు ఎంత మేనల్లుడు అయినా కూడా బయట మనిషి, ఇంట్లో మనిషి అయితే కాదు కదా. కాబట్టి మెల్లగా ఇప్పుడు కవితక్కకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి సీటు కేటాయించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతిలో పెడదాం అనేది కేసీఆర్ పకడ్బందీ ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. అయితే హరీష్ రావుకి అది ఇష్టం లేదట. కొంచెం వినబడుతున్నటువంటి వ్యవహారం ఇదే, హరీష్ రావుకి అది ఇష్టం లేదు. హరీష్ రావు ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాడు. హరీష్ రావు నాకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు కావాలా, నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ కావాలి, ఈ బీఆర్ఎస్ పార్టీ కోసం ఇంకా పనిచేయాలి, నేను ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి కావాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఎప్పటినో హరీష్ రావు ట్రై చేస్తూ వస్తున్నాడు. అంతేందుకు 2018లో హరీష్ రావుకి మంత్రి పదవి కూడా ఇవ్వలే. హరీష్ రావుకి అసలు మంత్రి పదవి ఏం కూడా ఇవ్వలేదు 2018లో. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మంది సీనియర్ లీడర్లు అప్పుడు ఉద్యమకారులు కూడా కేసీఆర్ తెచ్చిరట. హరీష్ రావు నారాజు అవుతా ఉన్నాడు, హరీష్ రావు బీజేపీలతో మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ నేతలతో ఫోన్లో టచ్లో ఉన్నాడు హరీష్ రావు. ఆయన ఏ టైంలో అయినా బీజేపీకి పోవచ్చు చెప్పలేము. ఫస్ట్ హరీష్ రావుకు మంత్రి పదవి అనడుతుంటే ఎట్లనో అట్లా కేసీఆర్ని కన్విన్స్ చేస్తే కేసీఆర్ వాళ్ళ అల్లునికి హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చింది. ఆ రోజే అసలు హరీష్ రావుని పక్కన జరుపుతుండే కేసీఆర్. కానీ హరీష్ రావు తోటి ముప్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. హరీష్ రావుని పార్టీలోకి వెళ్ళగొడితే సగం పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే హరీష్ రావు చేతిలో చాలా సగం మంది, దాదాపు 40% పార్టీ మొత్తం హరీష్ రావు చేతిలోనే ఉంటుంది. కాబట్టి హరీష్ రావు 90% పక్కకు జరపొద్దు అనేది కేసీఆర్ ప్లాన్ గతంలో ఉంటుండే. కాబట్టి హరీష్ రావు ఇంకా కంటిన్యూ అయితే వస్తున్నాడు. పార్టీ కోసం బలంగా ఎందుకు పనిచేసిన హరీష్ రావు, ఏదో ఒక మంచి పదవి కావాలి, మంచి స్థానం కావాలనే కదా. అలాంటి హరీష్ రావుని ఇప్పుడు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హరీష్ రావు ప్లేస్ ఇప్పుడు కవిత ఆక్యుపై చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో కేటీఆర్ ప్లేస్ కేటీఆర్కే ఉంటుంది. ఆయన అరెస్ట్ అయి బయటకు వచ్చినా కూడా ఆయన జాగా ఆయనలే ఉంటాడు. కానీ హరీష్ రావుని పక్కన జరుపుదాం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి ఇప్పుడు హరీష్ రావుకు ఉన్నటువంటి ఆప్షన్, ఒకవేళ హరీష్ రావుని కనుక గట్లనే పక్కన జరుపుకుంటూ వస్తే ఆత్మగౌరవం ఎవరికైనా అడ్డొస్తుంది. ఈటల రాజేందర్ని కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఈటలను కూడా తీసేసిరు కదా. ఈటల మీద కూడా కుట్రలు చేసి దంద చేసిండు, స్కామ్ చేసిండు అని చెప్పి మంత్రి పదవి తీసేసిరు. కోపం వచ్చి ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి హుజరాబాద్కి వెళ్ళి పోటీ చేసిండు. సో హరీష్ రావు కూడా ఆయన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
ఏదైనా లోపాలు జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆ స్పేస్ ని కవిత కనుక ఆక్యుపై చేస్తే, బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు స్థానం లేకపోతే హరీష్ రావుకు ఉన్నటువంటి ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ కొంత ఇబ్బంది అవుతున్నది కాబట్టి హరీష్ రావు గనక మంత్రి పదవి కనుక ఇచ్చిరనుకో, ఆఫర్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఆఫర్ ఇస్తే ఆయన మంచిగా కాంగ్రెస్ లో వాళ్ళకి రేవంత్ రెడ్డి కూడా సజెషన్స్ చెప్తాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు కాబట్టి, క్యాబినెట్ లో ఉన్నాడు, అనేక వ్యవహారాలలో ఆయన మంత్రి కాబట్టి, సో హరీష్ రావు చెప్పగలుగుతాడు, ఆ రేవంత్ రెడ్డికి దిశానిర్దేశము, రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇవ్వగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా గాడిలో పెట్టగలుగుతాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే ఒకవేళ హరీష్ రావు కాంగ్రెస్ కి ఒకవేళ పోకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్ బీజేపీ. ఆయన గతంలోనే బీజేపీతో టచ్ లో ఉండడని చెప్పి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించినట కేసీఆర్. బీజేపీకి పోవచ్చు, హరీష్ రావు ఏదో తమాషా చేస్తున్నాడట, మరి ఆయన చూడరు అని చెప్పి గతంలో కేసీఆర్ ఎప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు హరీష్ రావు. ఇదంతా ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి దూరం కాబోతున్నాడు. హరీష్ రావుని కేసీఆర్ పక్కన పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈ వ్యతిరేకత, ఈ కాంగ్రెస్ పైన వస్తున్నటువంటి వ్యతిరేకత చూసి కేసీఆర్కి ఏదో డౌట్ కొడుతుందట. కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోతుంది, ఒకవేళ కూలిపోకపోయినా కూడా రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో పక్కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆల్రెడీ చాలా మంది సర్వేకి సంబంధించినటువంటి నేతలతో కేసీఆర్ మాట్లాడుతుండట, ఎట్లున్నది తెలంగాణలో పరిస్థితి, మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, కాంగ్రెస్ పైన ఎంత మాత్రం వ్యతిరేకత వచ్చింది, ఏం కథ అని చెప్పి కొంత కేసీఆర్ సర్వేలు చేపిస్తున్నట. అట్లనే కొంతమంది సీనియర్ లీడర్లతో చర్చలు పెడుతుంటారు. పీకే లాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతుండట, స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేస్తుండట. ఈ డిస్కషన్లో భాగంగా కేసీఆర్ కూడా అర్థమవుతున్నాయి, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, పరిపాలన చేయలేరు, 2028లో బీఆర్ఎస్ పక్కా అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలి. ఇప్పుడు కవితను కూర్చోబెట్టినానికి హరీష్ రావు ఒప్పుకుంటాడా? గట్లెట్లుంటుంది, ఉంటే మామ నువ్వన్ను ఉండాలి, లేకపోతే నేనన్ను ఉండాలి. కేటీఆర్ ఎవరు? కేటీఆర్ హరీష్ రావు కంటే జూనియర్ కదా, కవిత జూనియర్ కదా, మరి వీళ్ళకి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చుంటామని చెప్పి హరీష్ రావు కూడా తిరుగుబాటు చేస్తాడు కదా. హరీష్ రావు కూడా బాధ అనిపిస్తుంది కదా, అరే నేను ఇంత పెద్దోన్ని, వీళ్ళకంటే పెద్దోన్ని, నాకు ఈయనటువంటి ఈ ముఖ్యమంత్రి కుర్చీ వీళ్ళకి ఎట్లా ఇస్తారనేటటువంటి ఒక బాధ ఉంటుంది కదా. సో ఈ బాధ ఎందుకు, ఈ తిరుగుబాటు ఎందుకు, ఇప్పుడే కడియెత్తే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి హరీష్ రావుని చిన్నమెల్లగా జరపడానికి రెడీ ఉన్నారు. హరీష్ రావుకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి, బీఆర్ఎస్ పార్టీ కనుక హరీష్ రావుని దూరం పెడితే కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవాలి, ఇదొక ఆప్షన్. లేకపోతే ఆయన భారతీయ జనతా పార్టీలో పోయి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవో లేకపోతే ఇంకోటో లేకపోతే ఆ పార్టీలో యాక్టివ్గా ఉండడమో ఇంకోటి చేయాలి. ఒకవేళ బీజేపీ ఆప్షన్ లేకపోతే కొత్త పార్టీ పెట్టేటటువంటి సిచ్యువేషన్ హరీష్ రావు. ఒకవేళ కొత్త పార్టీ కూడా పెట్టేటటువంటి ఆప్షన్ లేకపోతే ఆయన బాజాప్తా బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో ఏదో ఒక పార్టీ నుండి పోటీ చేస్తాడు. జరగబోయేటటువంటి అవకాశం ఇదే కనబడుతున్నది. హరీష్ రావుని కనుక పక్కన పెడితే మీరు చూడండి, పక్క కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. మార్చి 15వ తారీఖు లోపు, అంటే December 15కే క్లోజ్ చేద్దాం అనేది కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది. ఆ 15వ తారీఖు, వచ్చే నెల 15వ తారీఖే తీసుకుపోయి కేటీఆర్ని జైల్లో పెట్టాలి. ఏదో ఒక కేసు అనే ముచ్చట లేదు, ఏదో ఒక దాంట్లో పెట్టాలి, లోపల వేయాలి, గంతే. ఇదే వాళ్ళ ప్రధాన ఎజెండా. కేటీఆర్ని ఒక్కరోజన్నా జైల్లో పోవడం చూడాలి, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ప్లాన్. అయితే కేటీఆర్ జైలుకు పోతే కేటీఆర్ ప్లేస్ని ఆక్యుపై చేద్దామనే ఆలోచనలో కవితను అందుకే రంగంలోకి దింపుతుండు కేసీఆర్. కవిత ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా తిరుగుతున్నది పాలిటిక్స్లో. ఆమె బీఆర్ఎస్ పార్టీ భవన్కు పోతున్నది, బీఆర్ఎస్ పార్టీ భవన్లో నేతలతో మాట్లాడుతుంది, డిస్కషన్ చేస్తుంది, బయటకు వస్తూ ఉన్నది, ఆమె పర్యటన చేస్తూ ఉంది, లగ్చర్ల బాధితులతో డిస్కస్ చేస్తూ ఉందట, నిర్మల్ బాధితులతో డిస్కస్ చేస్తున్నదట, తర్వాత అందరితో చాలామంది రైతులతో డిస్కస్ చేస్తుందట. సర్పంచ్ ఎన్నికలలో కూడా చాలా యాక్టివ్గా ఉందట. చాలామంది సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఫామ్ హౌస్ పిలిపించి మాట్లాడుతుందట కవితక్క. మనకే సీట్లు రావాలి, మనకే ఓట్లు రావాలి, మనమే గెలవాలనేటటువంటి తరహాలో ఆమె యాక్టివిటీస్ కనబడుతున్నాయి. కాబట్టి కవితను సడన్గా బయటికి రప్పించడానికి కారణం హరీష్ రావును దూరం పెట్టాలి. పార్టీ నుండి దూరం పెట్టి మెల్లగా హరీష్ రావును ఎట్లో అట్లా సైడుకు జరపాలనేది కేటీఆర్ కవిత ప్లాన్ అనేది చర్చ నడుస్తున్నది. సో చూడాలి. మొత్తానికైతే కవిత దెబ్బకు, కేవలం కవిత వల్ల హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం కనబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది.